ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మే 13వ తేదీ 2026 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ భూమిని సృష్టించిన దేవుడు మన కోసం భూమి మీద వివిధ రకములైన పంటలను, పశుపక్షాదులను, వివిధ రకములైన సహజ వనరులను అనుగ్రహించి ఉన్నాడు. తన మాటచే బహిరంగంగా కనబడుతున్న ఇంత సృష్టిని నిర్మించిన దేవుడు మనం ఏమి పలకవలెనో, ఏమి మాట్లాడవలెనో మన నోటును ఉంచలేడా? అయితే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే జ్ఞానముతో మంచి మాటలు పలుకుచు దేవుని మాటలను చెప్పుచు దీవెనలు పొందుకోవాలంటే మనలో కూడా నీతివంతమైన ప్రవర్తన ఉండాలి. ఎప్పుడైతే ఆ దేవుని మార్గమును అనుసరిస్తూ ఉంటామో అప్పుడే తన మాటలను మన నోటను ఉంచి చెడ్డ మాటలు పలకకుండా, చెడు మార్గములలో నడవకుండా సంరక్షించును. అందుకే ప్రవక్త అయిన యెషయా రాసిన విధముగా మన నోటును ఆయన మాటలను పలుకుతూ హృదయములలో పెట్టుకుంటూ నడవగలిగితే తన చేతి నీడలో కాపుదల ఇచ్చి పచ్చిక బయళ్లలో పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్దకు నడిపించి నిరంతరము ఆరాధించగల శక్తిని దేవాది దేవుడు మనలకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. నీ నోటి వాక్కుచే ఈ భూమిని సృష్టించిన ప్రభువా, నీ మాటలను మా నోటును పలికే విధముగా నీ జీవ మార్గములో నడిపించుము. తద్వారా నీ చేతి నీడలో నివసించుచు మా జీవితకాలమంతయు నీ పాదముల చెంత నివసించగల శక్తిని మా ఎల్లరకు దయచేయమని వేడుకుంటున్నాము. ఈరోజు జన్మదినోత్సవములు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలకు నిండుగా మెండుగా దీవించి వర్ధిల్ల చేయము. నీ దూతలను తోడుగా ఉంచుము. ఎవరైతే సొంత వారిని, ఆత్మీయులను, బంధు మిత్రులను కోల్పోయి ఉన్నారో వారి కుటుంబాలకు ఆదరణకర్తగా స్వాంతన చేకూర్చుము. పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి ఉన్నత స్థానములకు నడిపించండి. ఎవరైతే పాస్ లేకపోయారో వారు మరోసారి ప్రయత్నం చేయుచుండగా సఫలపరచుము. ఏ బిడ్డ కూడా చెడ్డ ఆలోచనలతో సైతాను చెరలో పడకుండా స్వాంతని చేకూర్చి ఉన్నత స్థానమునకు నడిపించుము. అందరి అంశములను సంపూర్ణంగా నెరవేర్చి సాక్షులుగా నిలుపుము. ఈ పరిచర్య చేయుచున్న కుటుంబాలను దీవించి ఐక్యతపరిచి ఆశీర్వదించి మేలులతో నింపమని వేడుకుంటూ ఏదైతే మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామమున ఆయన జీవ మాటలు మన నోటన ఉంచి ఆయన చేతి నీడను నిరంతరము నివసించగల స్థితిని అనుగ్రహించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. కయ్యను క్రూర పగకు బలి అయిన హేబెలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు. అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ కోశ గోతి నుండి విన్న